అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, శేఖర్ గౌడ్ గారు, మరి మిందల్వాయి మండల పార్టీ ప్రెసిడెంట్ నవీన్ గౌడ్ గారు, జిల్లా ప్రెసిడెంట్ యాదగిరి గారు, మరి జిడ్చిపల్లి మండల అధ్యక్షుడు అంతపు గంగాధర్ గారు, భాస్కర్ రెడ్డి గారు, జిల్లా సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ, ఇంకా మిగతా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే నిన్న 3వ తారీఖు నాడు మేము ఎన్నిక కావడం జరిగింది. 7వ తారీఖు నాడు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారము, తర్వాత 9వ తారీఖు నాడు మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దగ్గర 2 సంవత్సరాలు నిండినాయి. సో ఈ 2 సంవత్సరాలు ఒక విధంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ చేసినటువంటి విధ్వంసం కానీ, టీఆర్ఎస్ చేసినటువంటి అప్పుల విషయంలో కానీ ఇదంతా కూడా ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణంలాగా జరిగింది. దీన్ని మనం తెలంగాణ పునర్నిర్మాణం అనొచ్చు. ఆరోగ్య వ్యవస్థనే కానీ, వ్యవసాయ రంగమే కానీ, ఉద్యోగ వ్యవస్థనే కానీ అన్ని రంగాలలో కుదేలైనటువంటి తెలంగాణను ఇవాళ 2 సంవత్సరాలలో మళ్ళా ఒక ధనిక రాష్ట్రంగా, రైజింగ్ తెలంగాణగా భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా ఎదగబోతున్నటువంటి సందర్భం. అది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్ ఇమేజ్ కానీ, ఇవాళ మనకు పెట్టుబడులు కానీ ఇవన్నీ వచ్చి ఇవాళ మన గ్లోబల్ సమ్మిట్ లాంటిది కూడా చేసుకునేటువంటి ఒక మంచి పెట్టుబడికి అనుకూలంగా, తర్వాత వ్యవసాయానికి అనుకూలంగా ఈ వాతావరణం ఏర్పాటు చేసింది గవర్నమెంట్. అయితే దీంట్లో భాగంగానే మరి ఇప్పుడు తెలంగాణలో పునర్నిర్మాణం జరగాలి, అన్ని సమాజంలోని అన్ని వర్గాలు బాగుండాలని అంటే ఫస్ట్ సామాజిక న్యాయం అన్నది కంపల్సరీ అన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. దాంతోనే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలో అప్పుడు మనకు అన్ని వర్గాల వాళ్ళ అభివృద్ధి జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసిస్తూ ఉంది. ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా మరి 42% రిజర్వేషన్ను బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది. మీరు చూసారు ఇవాళ మంత్రివర్గం కూర్పు కూడా మరి ఇలా ఒక ఉప ముఖ్యమంత్రి, తర్వాత ఒక స్పీకరు, 2 మంత్రులు కూడా దళితులు ఉన్నారు. బీసీలకు కూడా మరి 4 మంత్రులకు ఇవాళ మనకు క్యాబినెట్లో ఉన్నటువంటి సందర్భంలో అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రభుత్వ పరంగా అన్ని వర్గాలు అంటే ఏమంటారు ఏం చేయాలో అన్నీ చేసాం. ఏది అసెంబ్లీలో తీర్మానం చేయడం కానీ, బిల్లులు పెట్టడం కానీ, మరి సింగిల్ మ్యాన్ కమిషన్ వేయడము, బీసీ కమిషన్ వేయడము, తర్వాత మనము క్యాస్ట్ బేస్డ్ సెన్సెక్స్, ఇంటిగ్రేటెడ్ సెన్సెక్స్ చేయడం, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వము చిత్తశుద్ధితోని ఏం చేయాలో అన్ని వర్గాలలో మనం చేసాం. ఏది 42% రిజర్వేషన్ పెట్టడానికి. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో అవి ఇవాళ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కలిసి మరి ఎక్కడైతే షెడ్యూల్ 9లో మనం ఈ బిల్లును పెట్టాలనో అది పెట్టకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు? బీజేపీ వాళ్ళు. దానికి తోడుగా టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇలా అధికారికంగా అన్నీ చేసినప్పటికీ వాళ్ళ రిజర్వేషన్ 50% మించి మనము ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో మీకు తెలుసు గతంలో 42% నుండి రిజర్వేషన్ ఇస్తామని చెప్తే కోర్టులో పోయింది. తర్వాత జీవో నెంబర్ 9 హైకోర్టు కొట్టేయడము, తర్వాత ఇప్పుడు దాని మీద విచారణ కూడా జరుగుతూ ఉంది. సరే, వేళ మనకు స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అవుతూ ఉన్నాయి, ప్రజలలో కింది స్థాయిలో మనకు ఆ పరిపాలన దెబ్బతింటుంది అని చెప్పి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే దీంట్లో పార్టీ గుర్తుండదు అని. అయితే ఇప్పుడు దీనికి నేను ముఖ్యంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజామాబాద్ రూరల్లో మొత్తం మీద 170 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 170 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దాంట్లో 100% ఎస్టీస్ ఉన్నాయి. 44 గ్రామ పంచాయతీలు అంటే షెడ్యూల్ విలేజ్ అన్నీ కూడా వాళ్ళకు 100% వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది, వేరే దానికి ఉండదు.
కంపల్సరీ మ్యాండేటరీ, అది రొటేషన్ ఉండదు, ఏముండదు, వేరే వాళ్ళు ఉండరు కదా. కాబట్టి అది కాకుండా మనకు 126 గ్రామాలు నాన్ షెడ్యూల్ ఉంటే దాంట్లో అంటే అన్ని వర్గాల వారు ఉంటారు అనుకో, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ ఉంటారు. ఆ గ్రామాలు అట్లా 126 గ్రామాలు ఉన్నాయి మనకు. 126 గ్రామాలలో మనకు 50% రిజర్వేషన్ గవర్నమెంట్ ఇప్పుడు జీవోలో ఇచ్చింది. అంటే 44 కాక చెప్తే, సో 50% అంటే మనకు 64 వస్తున్నాయి. అయితే ఇప్పుడు రిజర్వేషను అంటే జనరల్ కోటా కిందేమో 64 వచ్చినాయి, రిజర్వేషన్ కోటా కిందనేమో 62 వస్తాయి. మొత్తం 126 అంటే 62 వస్తాయి. సో ఇప్పుడు 62 రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో అంటే మన ఏది గ్రామ పంచాయతీలలో 25% వస్తాయి. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే రిజర్వ్డ్ గ్రామ పంచాయతీలో 62 మనం రిజర్వేషన్ ఇస్తాం. ఎట్లాగో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, మిగతా 25% బీసీలకు ఇచ్చినాం. అది యాజ్ ఇట్ ఈజ్ మన జీవోలోనే ఉంది అది. అయితే నిజామాబాద్ రూరల్లో మేము ఏం చేసామని అంటే ఈవెన్ ఇవి ఓపెన్ సీట్లు ఉన్నాయి కదా, అంటే అన్రిజర్వ్డ్ సీట్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ సీట్స్ మా కాన్స్టిట్యున్సీలో 64 సీట్లు ఉన్నాయి. 64 సీట్లలో కూడా ఓసీ సీట్లలో అంటే అన్రిజర్వ్డ్ సీట్లలో కూడా బీసీలకు 32 సీట్లు ఇచ్చినాం. 32 అంటే అవి అన్రిజర్వ్డ్ సీట్లలో 50%. తర్వాత ఎస్సీలకు 2, ఎస్టీలకు 10, తర్వాత అంటే ఇంకా ఓసీలకు 20. నేను 64లో చెప్తున్నా. అయితే ఈ విధంగా దీంట్లో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలలో 62 సీట్లలో మీకు 31 వచ్చినాయి, తర్వాత దీంట్లో 32 వచ్చినాయి. అంటే మొత్తం కలిసి అంటే జనరల్ కోటాలో 30 సీట్లు ఇచ్చినాం. నేను చెప్పేది 126 సీట్లలో అంటే 51.6% వచ్చింది. ఇవాళ ప్రభుత్వము 50% రిజర్వేషన్గా కట్టుబడి ఉండి 25% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, 10% ఎస్టీలకు ఇవ్వాలి, 15% ఎస్సీలకు ఇవ్వాలని జీవో ఇచ్చింది. కానీ మా కాన్స్టిట్యున్సీలో నేను బీసీలకు మొత్తం కలిసి 51% ఇచ్చిన రిజర్వేషన్. అది నేను అంటే ప్రజలకు తెలియదలుచుకున్న మీ ద్వారా. ఇవాళ జనరల్ సీట్లలో కూడా అంటే ఇవాళ దగ్గర మీకు చూడండి అవి 50%, ఇవన్నీ కలుపుకుంటే 85% రిజర్వేషన్కే ఇచ్చాం. అంటే కమ్స్ టు ఆల్మోస్ట్ 50% అది. అదే ఇది ఈ సామాజిక న్యాయం అంటే ఇవాళ మేము నిజామాబాద్ రూరల్లో వేరే నియోజకవర్గాల నుంచి నాకు ఐడియా లేదు, కానీ నేను దాంట్లో స్టడీ కూడా చేయలేదు. కానీ ఇది అథెంటిక్ రికార్డ్ ఇస్తున్నాను, గవర్నమెంట్ ఇచ్చిన రికార్డు. మేము కాంగ్రెస్ పార్టీ నుండి బీసీలకు 51% రిజర్వేషన్ గ్రామ పంచాయతీలో ఇచ్చినాము. ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడు కులగణన సర్వేలో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పిన వాళ్ళు, మరి అలా బీసీలకు సామాజిక న్యాయం జరుగుతలేదు, రిజర్వేషన్ జరుగుతలేదని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఇలా పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సింది పోయి ఇలా రోడ్డు మీద ఎక్కి బీసీలతో ఇంకా ధర్నాలు చేపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడతామని ఆర్ కృష్ణయ్య ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి ఎవరు రిజర్వేషన్ పెట్టాలో తెలియదు, ఎవరు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నారో తెలియదు. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటుంది, లేకపోతే బిల్స్ ఎందుకు పెడతారు? పార్లమెంట్ ముందర ఎందుకు ధర్నా చేస్తారు? జంతర్ మంతర్ ముందు పార్లమెంట్ ఎందుకు కొట్లాడతారు? మరి బీసీల రిజర్వేషన్ ఇస్తామంటే సపోర్ట్ చేయని వాళ్ళు గవర్నమెంట్లో ఉండి రిజర్వేషన్ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ వైపున మాట్లాడతారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నోరు ముగించడానికే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. యాజ్ ఏ నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ఇవ్వనప్పటికీ
మా పార్టీ పరంగా కదా 42 కాదు 51% డేటా ఇది ఇస్తాను నేను అఫీషియల్గా మీరు చెక్ చేసుకోవచ్చు గవర్నమెంట్ ఉంటే అంటే కలెక్టర్ ద్వారా కానీ ఎలక్షన్ కమిషన్ ఇవాళ 51% 60% 0.6% బీసీలకు మేము మన నియోజకవర్గంలో రిజర్వేషన్ ఇచ్చినాము. ఇది కాంగ్రెస్ కాబట్టి ప్రజలారా గమనించండి ఎవరికి చిత్తశుద్ధి ఉంది, ఎవరు సామాజిక న్యాయం వైపు ఉన్నారు. ఇవాళ మేము ఓన్లీ అన్రిజర్వ్డ్ సీట్లలో కూడా మరి ఓన్లీ 31% బీసీలకు ఇచ్చినాము. మొత్తం మీద తీసుకుంటే ఓవరాల్ రిజర్వ్డ్ అండ్ అన్రిజర్వ్డ్ తీసుకుంటే 15% ఓసీలకు ఇచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కలిసి మొత్తం 85% ఇచ్చినాం. దాంట్లో 51% మనం బీసీలకే. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇది కొంచెం మీరు హైలైట్ చేయండి. ఎవరైతే మరి కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసి ఏదో కాంగ్రెస్ వాళ్ళు డ్రామాలు చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఇది ఉంది. నేను అంటే ఇది చిత్తశుద్ధికి నిదర్శనం. కాబట్టి ఈ పేపర్స్ అన్నీ కూడా మీకు కాపీ ఇస్తాము. మీరు 100% మీరు మళ్ళీ కౌంటర్ చెక్ కూడా వేసుకోవచ్చు. మీరు గవర్నమెంట్ ద్వారా ఎలక్షన్ ఇది 100% ఫ్యాక్ట్. సో దీన్ని మీరు దయచేసి మరి మీరు పెద్ద ఎత్తున పబ్లిక్ చేయాలి. పబ్లిక్ ఒక మెసేజ్ పోతుంది. ఎందుకంటే బీసీలో ఒక అభివృద్ధికి, ఎస్సీలో ఒక అభివృద్ధికి, ఎస్టీలో ఒక అభివృద్ధికి, మైనార్టీలో ఒక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇలా రాజకీయ రిజర్వేషన్లు లేకపోయినప్పటికీ ప్రభుత్వపరంగా మనం ఇచ్చినాము, పార్టీ పరంగా ఇచ్చినాము. ఇదే మరి 42% వస్తే వాళ్ళకు ఉద్యోగాలలో వస్తాయి, తర్వాత వాళ్ళకు ఎడ్యుకేషన్ కూడా బెనిఫిట్స్ వస్తాయి. దయచేసి మీరు మరి బీసీ ప్రజలారా మీరు గమనించండి. మరి ఎవరైతే డ్రామాలు వేస్తున్నారో పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా రోడ్డెక్కి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనుకున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం మీకు ఉంది. దయచేసి మీరు అంతా కూడా చైతన్యవంతులు. ఇక దాంట్లో కూడా చెప్తా ఉన్నాం, ఇంకా బీసీ సామాజిక వర్గంలో కూడా మనం ఎట్లిచ్చినామంటే ఇప్పుడు మున్నూరు కాపులకు 37% ఇచ్చినాం, 24 సీట్లు ఇచ్చినాము. తర్వాత ముద్రాజులకు అత్యధికంగా ఇచ్చినాము. తర్వాత 14 సీట్లు ఇచ్చినాం ముద్రాజులకు. అంటే 21% ఇచ్చినాం. దాంట్లో 22% అవుతుంది. అట్లనే పద్మశాలీలకు 9% ఇచ్చినాం. ఇట్లా ఒక సెగ్రిగేషన్ ఉంది ఇలా మొత్తం. అంటే అన్ని వర్గాల వారికి ఇచ్చినాం. పద్మశాలీస్కి ఇచ్చినాం, గౌడ్స్కి ఇచ్చినాం, తర్వాత ముద్రాజులకు ఇచ్చినాం, తర్వాత గొల్లకుర్మ యాదవులకు ఇచ్చినాం, మున్నూరు కాపులకు ఇచ్చినాం. ఎక్కువ ఇచ్చినాం. అత్యధికంగా మున్నూరు కాపులకి మనకి ఇలా 37% ఉన్నాయి. అంటే 24 సీట్లు ఇచ్చినాం. దీంట్లో జనరల్ కేటగిరీలో నేను చెప్పేది, జనరల్ కేటగిరీలో 24 సీట్లు మున్నూరు కాపులకు ఇచ్చినాం. సో ఈ డేటా కూడా మీకు ఇస్తాం ఇది. సో ఇది దయచేసి మీరు కొంచెం మంచిగా అంటే హైలైట్ చేసి మీరు పబ్లిష్ చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. మా కాంగ్రెస్ పార్టీకి లాభం అయితే మాకు హెల్ప్ చేస్తుంది. అయితే మిగతా వాళ్ళ గురించి నేను స్టడీ చేయలేదు, కానీ నా పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోయినప్పటికీ మన ప్రభుత్వం ఇవ్వకపోయినట్టు పార్టీ పరంగా మేము ఇచ్చాము. ఎంత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రోడ్లు అయినాయి, 100 బెడ్ హాస్పిటల్ అయితే ఉంది, పిఎస్సీలు అయినాయి, ప్రైమరీ సెంటర్స్, సబ్ సెంటర్స్ అయినాయి, తర్వాత ఇదే అంగన్వాడీ స్కూల్స్ అయినాయి, గ్రామ పంచాయతీ అయినాయి. అట్లా ఇప్పుడు అగ్రికల్చర్ బాగా నెంబర్ 1 ఉంది. మా దగ్గర ఈల్డ్ ఎక్కువ ఉంది. ఇవాళ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినాము, అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చినాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెచ్చినాము. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఎక్కువ. కాబట్టి ఎక్కువ డబ్బులు అవసరం ఉంటాయి కూడా. అలా ట్రైబల్స్ ఎక్కున్నారు, గిరిజనులు, ఎస్సీలు, బీసీలు ఎక్కున్నారు. కాబట్టి డెవలప్మెంట్ ఎక్కువ జరగాలి. సింగిల్ మ్యాన్ కమిషన్ వేసినాము. అంతా రిపోర్ట్ తీసుకొని పోయి మేము అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్స్ కూడా పంపించినాము. ఇప్పుడు బిల్లు పెట్టాల్సిందే పార్లమెంట్లో షెడ్యూల్ 9లో వాళ్ళు ఇంక్లూడ్ చేయాలి. షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేయకుంటే ఇప్పుడు సుప్రీంకోర్టునే డైరెక్షన్ ఇవ్వాలి. సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారు, మనం కేసు వేస్తే వాళ్ళు ఏమన్నారు, హైకోర్టులో మీరు తెచ్చుకోండి అన్నారు. హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఇవాళ పార్లమెంట్ వాళ్ళు బిల్లు పెట్టట్లేదు, బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. అది నేను చెప్పేది. వాళ్ళ కోర్టులో ఉంది. మేము చేయాల్సింది ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చేయాలో మొత్తం డీటెయిల్గా 100% చేసినాం. ఆర్డినెన్స్ తెచ్చినాం, తర్వాత మేము బిల్లులు తెచ్చినాం, కావాల్సిన డేటా అంతా కలెక్ట్ చేసినాం. ప్రభుత్వ పరంగా ఏం మిగలకుండా ఇంకే అవసరం ఉంటే ఇంకా మేము ప్రతిపక్షం కాబట్టి అక్కడ జంతర్ మంతర్లో ధర్నా కూడా చేసినాం. ప్రెసిడెంట్ని కలిసినాం, ఇక్కడ రాష్ట్రపతి మన గవర్నర్ని కలిసినాం. ఇవన్నీ చేసినాం. ఇంకా చేయాల్సింది వాళ్ళు. ఇవాళ ఇవాళకే ఇప్పటికే 6వ తారీఖు నాడు ఇంకా సంఖ్య బాగా పెరుగుతాయి. ఇప్పటికే 30 గ్రామ పంచాయతీ వినామస్ అయినాయి కాంగ్రెస్ తరఫున. కాంగ్రెస్ టోటల్గా స్వీప్ చేయబోతూ ఉంది.
మొత్తం కాన్స్టిట్యున్సీలో 170 డివిజన్లలో 170 కాంగ్రెస్ స్వీప్ చేయబోతుంది. అది ప్రజల యొక్క నాడి ఉంది. వాళ్ళకి చెప్పినాం మేము కరెక్ట్గా. ఇప్పుడు పెన్షన్ ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు. మేము వాళ్ళకి నిజాయితీగా చెప్పినాం. ఏమని చెప్పినాం, మీరు ఎన్నుకున్నది మీకు 5 ఏళ్ల కొరకు, మేము వచ్చింది 2 సంవత్సరాలే, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. మేము దిగిపోయే లోపల అన్నీ కూడా చేస్తాము. ఒకవేళ చేయకుండా మీకు సమాధానం చెప్తాము. ప్రజలకు ఓట్లేసిన వాళ్ళకు కానీ టీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి మేము సమాధానం చెప్పాము. అప్పుడు మీరు న్యాయం అనిపిస్తే మీరు మళ్ళీ ఆదరిస్తారు, లేకుంటే లేదు. మేము సమాధానం 5 ఏళ్ల తర్వాత మీరు ఇచ్చిన టార్గెట్ అయిన తర్వాతనే మేము చెప్తాము. అప్పుడు ఎందుకు చేయలేదు, ఒకవేళ చేస్తే కూడా ఎందుకు చేస్తామో చెప్తాము అని చెప్పడం జరిగింది. ప్రజలు ఎవ్రీ మీటింగ్లో నేను చెప్తున్నా, మీరు గమనించడం లేదు. కొన్ని గ్రామాలలో మనం అది నేనే గెలుస్తా అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటుంది బలం, ఎక్కడ ఉందో అక్కడ ఎక్కువ మంది కాంపిటీటర్స్ ఉంటారు. మన ప్రజలు వన్ సైడ్ ఉన్న చాలా గ్రామాల్లో మీకు ఇవాళ చెప్తా ఉన్నా కదా, మీరు ఇంకా వెరిఫై చేసుకోవచ్చు. ఇవాళ ఈ రోజు ఇప్పుడు నామినేషన్స్ అయిపోయినాయి. దగ్గర 50 నుండి 60% వరకు, 50 నుండి 60% వరకు ఎక్కడ కూడా టీఆర్ఎస్ బీజేపీ 2 దాంట్లో కాంటాక్ట్ చేస్తలేరు. ఇద్దరు కలిసి ఒక దగ్గర టీఆర్ఎస్ చేస్తుంది, ఒక దగ్గర బీజేపీ చేస్తుంది. వాళ్ళ క్యాండిడేట్ దొరకట్లే. మా దగ్గర 4 పడుతున్నారంటే దాని ఉద్దేశం ఏంది, ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ప్రజలలో ఎక్కువ ఆధారం ఉంది, గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉంది. అయితే సరే, ఇప్పుడు క్యాడర్ ఎక్కువ ఉంది, ప్రతి విలేజ్లో 100 మంది క్యాడర్ ఉండొచ్చు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఇవాళ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ రేపు 6 వరకు కొలిక్కి తెస్తాము, అందరినీ కూడా సంజాయిస్తాము. మా దాంట్లో ఏం ఐక్యత కాదు, అది ఏంటంటే బలానికి నిదర్శనం, అది అనైక్యత కాదు. ఇంకా ఎన్నికైనట్టు గ్రామ పంచాయతీలకు ఇస్తానన్నది నేను కూడా ఇవాళ పత్రికాముఖంగా చెప్తా ఉన్నాను. ఏ గ్రామ పంచాయతీలకు యునానిమస్గా ఎన్నుకుంటారో, చిన్న గ్రామ పంచాయతీలు అయితే 10 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీ అయితే 20 లక్షలు నా ఫండ్ నుండి ఇస్తా. అంటే గవర్నమెంట్ 10, నేను 20, అంటే ఇలా 30 లక్షల రూపాయలు ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఏదైనా యునానిమస్గా వస్తే ఖచ్చితంగా వాళ్ళకి డెవలప్మెంట్ ఫండ్ ఇస్తాం. చిన్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం 10 ఇస్తుంది, నేను 10 ఇస్తాను. తప్పకుండా ప్రోత్సాహాలు ఇస్తాం. మీ సీట్ మీద ఇస్తాం కదా, ఇది ప్రజాస్వామ్యం, ఎవరికైనా నిలబడి హక్కు ఉంది. మీరు మాట్లాడుకున్న తర్వాత మీరు ఒకవేళ యునానిమస్ తీసుకుంటే మీకు ఇస్తామని చెప్పినాం. అంతేగాని మీరు మాట్లాడుకుంటారంటే వాళ్ళని బలవంతంగా విడ్రా చేసుకోవడం కాదు కదా. చాలా గ్రామాలైనా ఇప్పటికే చెప్తున్నాం, మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. 30 గ్రామాలు యాక్సిడెంట్ అయినాయి. నాకు తెలిసి ఒక 20 నుండి 30 గ్రామాలు 6వ తారీఖు ఎండింగ్ వరకు మన విడ్రాలు అయ్యేంత వరకు ఇంకో 30 గ్రామాలు కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం రాబోతుంది. స్కూటీలో పోయిన వాళ్ళు ఇలా అవుతుంది. ఇంకా నర్సింపల్లి గ్రామం అయింది మన గోపాలలో, ఇక్కడ కమలాపూర్లో నర్సింపల్లి గ్రామం అయింది, సిరికొండలో గ్రామం నర్సింపల్లి గ్రామం, అది కూడా ఉన్న గ్రామాలు పెద్ద గ్రామాలు కూడా అయినాయి. ఇంకా రాబోయే కాలంలో అవుతున్నాయి, చాలా గ్రామాలు అయినాయి. ఇక్కడ కాంగ్రెస్ చెప్తున్నా టోటల్గా స్వీప్ చేయబోతుంది. పార్టీల గురించి లేకుండా ఇవాళ మా సింపథైజర్స్ 100% గెలవబోతుంటారు. మీరు అన్నట్టు ఎక్కడైనా ప్రాబ్లం అవుతుందంటే అది ఇద్దరు గురించి నిలబడడం వల్ల అది కూడా మేము సెట్ చేస్తూ ఉంటాం. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు కదా, పొద్దు నుండి అందరితో మాట్లాడుతున్నాం, అందరిని పిలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏదో రకంగా ఇంకా ఇప్పుడు అంటే ఇది కాకుండా ఇంకా వేరే రకంగా రాజకీయంగా వాళ్ళు అర్థం చేస్తే మీరు